ఏప్రిల్ 19కి రాజధాని నిర్మాణాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ను నార్మన్ పోస్టర్ సంస్థకు ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సిఆర్డీఏపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రి నారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా కీలక షెడ్యూల్ను ప్రభుత్వం ఇవాళ ఖరారు చేసుకుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజధానిలో నిర్మించే శాశ్వత పరిపాలనా భవనాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలు ఏమిటి, అలాగే 2018 లోపు ఎలాంటి ప్రణాళికలు రచించుకుంది అనేది వెల్లడించేందుకు మనతో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, 2018 లక్ష్యంగా ప్రభుత్వం ఈ అమరావతిలో మరిన్ని నిర్మాణాలు తీసుకురానుంది. వాటి షెడ్యూల్ అది ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క అధ్యక్షన సిఆర్డీఏ రివ్యూ మీటింగ్ జరిగిందండి. దీంట్లో ఈరోజు నార్మన్ ఫాస్టర్ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీకి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేస్తున్నారో నార్మన్ ఫాస్టర్ టీం కూడా వీడియో కాన్ఫరెన్స్కి రావటం, ఈరోజు షెడ్యూల్ అంటే ఏ టైంలో ఏది స్టార్ట్ చేయాలనే దాని మీద ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా 900 ఎకరాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ అంటే ఎక్కడ అసెంబ్లీ, ఎక్కడ హైకోర్టు, ఎక్కడ హెచ్ఓడి బిల్డింగ్స్, ఎక్కడ సెక్రటరియట్, ఎక్కడొచ్చి హౌసింగ్, రాజ్భవన్ ఎక్కడనే యొక్క డీటెయిల్స్ని యాక్చువల్గా ఈరోజు మనకు 11/4/2017 అంటే ఏప్రిల్ 11వ తేదీకి ఇచ్చేటట్టుగా వాళ్ళు షెడ్యూల్ డీటెయిల్ ఇచ్చారు. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి కూడా ఎప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేయొచ్చు, ఎప్పుడు ఫైనల్ చేయటం అనే దానికి వాళ్ళు 27/2017 మనం వర్క్ స్టార్ట్ చేసుకునేటట్టుగా యాక్చువల్గా డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ అసెంబ్లీకి ఇస్తున్నారు. అది ఫైలింగ్ ఎప్పుడు, తర్వాత ఫ్రేమ్ వర్క్ ఎప్పుడు ఫినిషింగ్, ఎప్పుడు ఫైనల్ అనేది కూడా ఇచ్చారు. 4/10/2018 ఆ బిల్డింగ్ పూర్తయ్యేటట్టుగా అది G+3గా ఇచ్చారు. అదేవిధంగా హైకోర్టుకి సంబంధించి కూడా దాన్ని 17/8/2017లో ప్రారంభించుకునేటట్టుగా వాళ్ళు కాన్సెప్ట్ ప్లాను, డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ కంప్లీట్ చేస్తా ఉన్నారు. అది కూడా స్ట్రక్చర్ ఎప్పుడు, తర్వాత ఫైలింగ్ ఎప్పుడు, ఫినిషింగ్ ఎప్పుడు అనే దాంతో వాళ్ళు 3/4/2019 బిల్డింగ్ పూర్తయ్యేటట్టుగా అది కూడా G+4గా ఈరోజు షెడ్యూల్ ఇచ్చారు. వాళ్ళు చాలా డీటెయిల్గా వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారండి. దాని మీద ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేశారు. అయితే 900 ఎకరాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ని ఈ నెల 22వ తేదీ 3 రకాల మాస్టర్ ప్లాన్ తీసుకొని ఈ నెల 22వ తేదీ ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారితో కూర్చొని డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు తీసుకుని మళ్ళా పోయి దాని మీద ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సార్, అంటే మీరు చెప్తున్నట్లుగా చూస్తే కనుక 2018 నాటికి రాజధాని ప్రాంతంలో శాశ్వత భవనాలకు సంబంధించి ఒక రూపు రావాలి. ఇది సాధ్యమేనంటారా? ఖచ్చితంగానండి. చాలా డీటెయిల్గా మైక్రో లెవెల్లో షెడ్యూల్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈరోజు టెంపరీ క్యాపిటల్ ఉందో అది 6 నెలల్లో కట్టి చూపించాం. అందులో కూడా 2 నెలలు వర్షాలు వచ్చి ఇబ్బంది పడ్డాం ఈ సంవత్సరం. అలా కాకుండా ఇది టైం లైన్ ఉంది, చాలా లీజర్గానే టైం లైన్ బౌండ్ చేశారు. దాని ప్రకారం కంప్లీట్ చేయడం జరుగుతుంది. సరే, పక్క చూస్తే కనుక ఇంకా మనకి అసెంబ్లీ భవనం ఇంకా పూర్తి స్థాయిలోనే అందుబాటులోకి రాలేదు. మరో శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణానికి కూడా ప్రణాళికలు రచించారు. అది ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి? ఇప్పుడు అసెంబ్లీ అంటే మనకి ఈ అసెంబ్లీ సీజన్ పెట్టుకుంటా ఉన్నామండి. అందుకని వాళ్ళకు కూడా ఏంటంటే లీజర్గా చేయమన్నాం, హరి కాదని. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారు. బహుశా బిట్వీన్ 5th and 10th వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ కూడా ఇక్కడే జరుగుతుంది. శాశ్వత అసెంబ్లీ కూడా ఏదైతే ఇచ్చారో టైం లైన్ బౌండ్ ప్రకారం 100% కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారి స్పందన. ఏదైతే 2018 నాటికి అమరావతి ప్రాంతంలో శాశ్వత భవనాలు రూపొచ్చేలాగా ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది, ఇందుకు అనుగుణంగానే చర్యలు కూడా ఉంటాయని చెప్పి ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. కెమెరామెన్ శేషుబాబుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.